వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సింగారం అరుణ్ కుమార్ బీజేవైఎం బీజేపీ యూత్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ పార్టీలో చేరడము, అతను బీజేపీ తరఫున 8వ వార్డులో కంటెస్ట్ చేసినాడు. 8వ వార్డులో కంటెస్ట్ చేసి ఓడిపోయిన తర్వాత పార్టీకి దూరంగా ఉండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పథకాల మీద ఆకర్షితుడై ఆయన రావడము, అలాగే ఈశ్వరయ్య నాకు చాలా సంవత్సరాల నుంచి సుపరిచితుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా వివిధ హోదాలలో పనిచేసినటువంటి వ్యక్తి. వాళ్ళతో పాటు వాళ్ళ సహచరులు అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు రాష్ట్రంలో చూస్తే తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. గ్రామీణ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో నాయకులందరూ కూడా వలసలు పోతున్నారు. వలసలు పోలేనటువంటి నాయకులు జిల్లా ఆఫీసులో, రాష్ట్ర పార్టీ ఆఫీసులలోనే కొట్టుకుంటున్నారు, కుర్చీలతో కొట్టుకుంటున్నారు. అంత ఇండిసిప్లైన్డ్ పార్టీ అయిపోయింది, కొట్టుకునే పార్టీ అయిపోయింది. వీళ్ళే కాకుండా వీళ్ళిద్దరు పార్టీలు వీళ్ళు కొట్టుకోవడమే కాకుండా మళ్ళీ జనసేన, తెలుగుదేశం వాళ్ళు కొట్టుకోవడం మొదలుపెట్టారు. అంటే పసుపుకు తెలుపుకు మధ్యలో వార్ జరుగుతూ ఉంది. వాళ్ళిద్దరు కొట్టుకోవడం కాకుండా మళ్ళీ మధ్యలో నోకరు వచ్చి బీజేపీ వాళ్ళు కొట్టుకోవడం కూడా మొదలైనారు. అంటే వాళ్ళు కొట్లాడుకొని సరిపోయింది తప్ప రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాం మేము, రాష్ట్రాన్ని ఏ రకంగా డెవలప్ చేయాలనుకుంటున్నాము అనే చెప్పేటోళ్ళు ఎవరు లేరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఆఖరి ఎలక్షన్ అని. జగన్మోహన్ రెడ్డి గారికి 50 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడుకు 75 సంవత్సరాలు. ఈ ఎలక్షన్లలో రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ఆయన ఇంకొక 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నాడు. 75 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఓడిపోతే ఆయనకు, ఆయన కుటుంబానికి ఆఖరి ఎన్నికలు అనేది చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలని నేను చెప్తా ఉన్నాను. ఇంకా ముస్లింపున ఎలక్షన్ చేయలేడు, రాజకీయ సన్యాసం తీసుకొని కృష్ణారామ అనుకొని ఇంట్లో కూర్చుండే పరిస్థితి రాబోతా ఉంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి హవా నడుస్తూ ఉంది. ఈరోజు బస్సు యాత్రలలో చూస్తూ ఉన్నాం, ఎక్కడ పోయినా వేల కొద్ది జనాలు వస్తూ ఉన్నారు. అంతకుముందు సిద్ధం సభలు పెడితే లక్షలలో జనాలు వచ్చినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు సభలకు గ్రాఫిక్స్ చేయాల్సి వస్తే పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు లేదంటే పవన్ కళ్యాణ్ లేదంటే బీజేపీ ఇండైరెక్ట్గా షర్మిల ఇంతమంది కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేసుకునే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకునే పరిస్థితి లేదు. మేము ఎక్కడికైనా పోతే వాళ్ళే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉండాలని మమ్మల్ని అడుగుతున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈనాడులో అయితే ఇష్టం వచ్చినట్లు రాస్తూ ఉన్నారు. ఇంకా అది ఎంత అక్కస ఉందనేది, ఎంత అక్కస కక్కుతున్నారు అనేది వాళ్ళ కక్కడంలో పేగులు కూడా బయటకు వచ్చేటట్టున్నాయి. ఎక్కడెక్కడో రాస్తున్నారు. ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. మేము ఎలక్షన్ పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేస్తున్నారు. దీని మీద మేము ఎలక్షన్ కమిషనర్కు కంప్లైంట్ కూడా చేస్తామని కూడా తెలియజేస్తాము.